హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఇవాళ వీడియోలో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి 10 lakhs క్లిప్స్ రెఫరెన్స్ సిరీస్ హోమ్ థియేటర్లో 5 స్పీకర్స్, 5 కాదండి, ఇక్కడ 7 స్పీకర్స్, కింద లెవెల్లో 4 అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి. ఈ 7 స్పీకర్స్ ప్లస్ 4 అట్మాస్ స్పీకర్స్ గురించి ఏమేమి స్పీకర్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న స్పెసిఫికేషన్ ఏంటి, అసలు ఒక్కొక్క స్పీకరు ఎలా ఉంటుంది డీటెయిలింగ్ అనేది ఈరోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. హోమ్ థియేటర్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటిది హార్ట్ ఆఫ్ యువర్ హోమ్ థియేటర్. హార్ట్ ఆఫ్ యువర్ హోమ్ థియేటర్ వచ్చేసి మన సబ్బూఫర్ గురించి ఆల్రెడీ మనం నిన్న వీడియోలో తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనకి హోమ్ థియేటర్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది సెకండ్ వన్, బాడీ ఆఫ్ యువర్ హోమ్ థియేటర్. బాడీ ఆఫ్ యువర్ హోమ్ థియేటర్ వచ్చేసి మన సెంటర్ ఛానల్. ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్స్ కానీ, సరౌండ్స్ బ్యాక్ కానీ, అట్మాస్ స్పీకర్స్ కానీ, ఏ స్పీకర్స్ ఉన్నా, ఎంత సైజులో ఉన్నా, ఏ కాన్ఫిగరేషన్లో ఉన్నా మనకు అది అనవసరం. ఎందుకంటే అవి జస్ట్ ఫీల్, ఎప్పుడంటే ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే వర్క్ అవుతాయి. అంత కంప్లీట్ ఫుల్ఫిల్ ఎక్స్పీరియన్స్డ్గా వర్క్ చేసేటువంటి పర్ఫార్మెన్స్ దానికి ఇవ్వరు. మన సెంటర్ ఛానలే కంప్లీట్గా హోమ్ థియేటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ మనం హోమ్ థియేటర్ని ఆఫ్ చేసే వరకు సెంటర్ ఛానల్ మాత్రమే యాక్టివ్లో ఉంటుంది. సెంటర్ ఛానల్ లేకపోతే మనకి వోకల్స్, గజల్స్, క్లారిటీ ఏమీ ఉండదు. అందుకే బాడీ ఆఫ్ యువర్ హోమ్ థియేటర్ మన సెంటర్ ఛానల్. ఈ మన 10 lakhs హోమ్ థియేటర్, ఈ హోమ్ థియేటర్లో మనకు ఉన్నటువంటి సెంటర్ ఛానల్ వచ్చేసి క్లిప్స్ నుంచి రెఫరెన్స్ సిరీస్ RP504C అనమాట. RP504C అంటే RP స్టాండ్స్ ఫర్ రెఫరెన్స్ ప్రీమియం. 504 అంటే 504 అనేది మోడల్ నెంబరు, ఇక C అంటే సెంటర్ ఛానల్ అనేసి RP504 సెంటర్ ఛానల్. ఈ RP504 సెంటర్ ఛానల్ అనేది చూడటానికి ఈ విధంగా ఉంటుంది. నాకైతే దీన్ని చూడగానే ఒక ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్ని అడ్డంగా పడుకోబెడితే ఎలా ఉంటుందో అంత బాగుంది. సో ఈ మెటాలిక్ గ్రిల్ అనేది మ్యాగ్నెట్ ఫినిషింగ్తో వస్తుంది. జస్ట్ అలా ట్యాప్ చేస్తే అతుక్కోబోతుంది అనమాట. చాలా స్మూత్గా ఉంటుంది. దీంట్లో ఇచ్చినటువంటి ఫైబర్ ఉంది, అసలుకి క్లాత్ ఎక్సలెంట్ క్లాత్. ఇక్కడ మీరు చూడొచ్చు క్లిప్స్ బ్రాండింగ్ లోగో. ఏం పర్లేదు, వీడియో చివరిలో నేను క్లోజప్ షాట్స్ ఇచ్చి మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ ఛానల్ వచ్చేసి 1 inch టైటానియం LTS వెంటెడ్ ట్వీటర్ విత్ ట్రాక్టిక్స్ హారన్, 90/90 ట్రాక్టిక్స్ హారన్ అంటారు. అంటే దీంట్లో వాడినటువంటి ట్వీటర్ వచ్చేసి 1 inch డయాఫ్రామ్ ఉంటుంది. అది వచ్చేసి టైటానియం LTS వెంటెడ్ అనమాట. సో 90/90 ట్రాక్టిక్స్ హారన్ అనేది ఇది. సో దీంట్లో వచ్చిన క్లారిటీ, నేను ఇంతవరకు 18 lakhs హోమ్ థియేటర్ చూశాను, అది కూడా క్లిప్స్దే, THX అల్ట్రా అనేసి. సేమ్ ఆ 18 lakhsలో ఏదైతే ఫీల్ వచ్చిందో, THX సర్టిఫైడ్ అల్ట్రాలో వచ్చిందో అదే ఫీల్ ఈ సెంటర్ ఛానల్లో. దానికంటే నాకు ఇంకా 1 or 2 points వచ్చింది. నేను వచ్చినప్పటి నుంచి అసలు ఆ క్లారిటీకి ఫిదా అయిపోయాను, అంత బాగుంది. దాని తర్వాత మనకు ఉన్నటువంటి ఇక్కడ ఊఫర్స్ వచ్చేసి ఇవి 5.25 inches స్పన్ కోన్ సెరా మెటాలిక్ ఊఫర్స్. అంటే దీంట్లో ఉన్నటువంటి కోన్ వచ్చేసి స్పన్ కోన్ విత్ సెరా మెటాలిక్, కాపర్ సెరా మెటాలిక్ అనమాట. అంటే నార్మల్ స్పీకర్స్లో పేపర్స్ వాడతారు, కొన్నిట్లో ఫైబర్ మెటీరియల్స్ వాడతారు, కానీ ఇక్కడ స్పన్ కోన్ కాపర్ మిక్స్డ్ సెరా మెటాలిక్ ఊఫర్స్ ఉంటాయి. సెరా మెటాలిక్ అంటే పేపర్ కాదు, మెటాలిక్గా ఉంటుంది అనేసి దాని అర్థము. సో ఇవి కార్ డ్రైవర్స్, 4 డ్రైవర్స్ ఉంటాయి. ఇక దీని బ్యాక్ సైడ్ సబ్బూఫర్ బేస్ వచ్చేసి బేస్ రిఫ్లెక్షన్ పోర్ట్ ఉంటుంది, ప్లస్ ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి. సో మీకు నేను ఇప్పుడు దీన్ని తిప్పలేను, ఆల్రెడీ నేను నిన్న షూట్ చేశాను, ఆ ఫుటేజ్ పెడతాను. ఈ సెంటర్ ఛానల్ అనేది 150 watts నుంచి స్టార్ట్ అవుతుంది, 600 watts వరకు పీక్ పవర్ వాటేజ్ ఉంటుందన్నమాట. ఈ సెంటర్ ఛానల్ యొక్క ఓమ్స్ అండ్ ఇంపిడెన్స్ వచ్చేసి 8 ohms ఉంటుంది. సో చెప్పాను కదా, 150 watts నుంచి స్టార్ట్ అయ్యి 600 watts పీక్ వెళ్తుంది. దీని తర్వాత మనకు ఉన్నటువంటి టాప్ లార్జెస్ట్ స్పీకర్స్ వచ్చేసి ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్స్. ఈ ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్స్ వచ్చేసి RP8000F అంటారు. RP8000F అంటే రెఫరెన్స్ ప్రీమియర్ 8000 అనేది మోడల్. F అంటే ఫ్లోర్ స్టాండింగ్ అనమాట. దీనికి ఒక్కసారి ఇది కూడా
అసలు మెటీరియల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది మెటాలిక్ గ్రిల్ కాదు, ప్లాస్టిక్ గ్రిల్లే, కానీ మ్యాగ్నెటిక్ కాంబినేషన్ ఉంటుందన్నమాట. మ్యాగ్నెట్స్ ఇక్కడ ఏమి టచ్ లేకుండా ఫినిషింగ్ చూసారా ఎంత బాగుందో. సెంటర్ ఛానల్ కానీ ఇది కానీ వుడ్ ఫినిషింగే వస్తుంది. ఈ వుడ్ అనేది చూడడానికి ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఇక రిచెస్ట్ ఫీల్ అనేది జస్ట్ వాటిని చూస్తూనే వస్తుంది, వాటి వినకపోయినా కూడా అంత ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో కూడా సేమ్, దీంట్లో వాడినటువంటి ట్వీటర్ కూడా 1 ఇంచ్ టైటానియం LTS వెంటెడ్ హైబ్రిడ్ ట్రాక్టిక్స్ హారన్ 90/90 అంటే 90/90 అంటే డిగ్రీస్ అనమాట. ఇది టైటానియం సేమ్ ఇందాక చెప్పినట్లే 90/90 ట్రాక్టిక్స్ హారన్, హైబ్రిడ్ ట్రాక్టిక్స్ హారన్. దాంట్లో కూడా హైబ్రిడ్ ట్రాక్టిక్స్ హారనే, దీంట్లో కూడా హైబ్రిడ్ ట్రాక్టిక్స్ హారనే. మిగతా వాటిలో నార్మల్ హారన్, హైబ్రిడ్ కాదు, నార్మల్ ట్రాక్టిక్స్ హారన్. వాటికి తేడా నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. తర్వాత మనకు ఉన్నటువంటి 2 ఊఫర్స్ వచ్చేసి ఇవి ఊఫర్స్ కాదు, మాన్స్టర్స్. ఒక్కొక్కటి 8 ఇంచ్ ఉన్నటువంటి స్పన్ కోన్ సెరామ్ మెటాలిక్ కాఫర్ ఊఫర్స్ అనమాట. సో ఇంక మనకు సబ్ ఊఫర్ కూడా అవసరం లేదు, అంత ప్యూర్గా ఎక్సలెంట్ బేస్ వస్తుంది మనకి. సబ్ ఊఫర్ పెట్టుకోకపోయినా అవసరం లేదు. సో ఇవి మనకు ఉన్నటువంటి ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్స్. ఈ ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్ యొక్క పవర్ వాటేజ్ వచ్చేసి 150 నుంచి 600 వాట్స్ పీక్ని హ్యాండిల్ చేయగలదు. 150 వాట్స్ నుంచి 600 వాట్స్ పీక్ అనేది 8 ohms ఇంపిడెన్స్లో హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. మీరు క్లిప్స్లో ఏ స్పీకర్ తీసుకున్నా, క్లిప్స్ అనే కాదు హై ఎండ్లో ఏ స్పీకర్ తీసుకున్నా 8 ohms ఇంపిడెన్స్ అనేది గ్యారంటీ 100% సపోర్ట్ చేస్తుంది అనమాట. దీని తర్వాత మనకు ఉన్నటువంటి స్పీకర్స్ వచ్చేసి సరౌండ్ ఛానల్ స్పీకర్స్. సరౌండ్ ఛానల్ అంటే సరౌండ్ బ్యాక్ కాదు, సరౌండ్ ఛానల్స్ అనమాట. ఈ సరౌండ్ ఛానల్స్లో మనకు ఉన్నటువంటి వేరియంట్ వచ్చేసి క్లిప్స్లో R14S. R14S అంటే రెఫరెన్స్ ప్రీమియర్ కాదు, రెఫరెన్స్ ప్రీమియర్ అంటే RP, R అంటే రెఫరెన్స్ సిరీస్, 14S అనేటువంటిది మోడల్. S అంటే స్మాల్ అనేసి లేదంటే సైడ్స్ అనేసి. సో ఈ 14S అనేది ఎలా ఉంటుందంటే రండి అలా వెళ్ళి చూద్దాం. ఈ R14S అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఇది బై డైరెక్షనల్ అని నేను ఫస్ట్ ట్రైలర్లో మీకు చెప్పాను. బై డైరెక్షనల్ అది కూడా మోనోపోల్, బైపోల్, డైపోల్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. బై డైరెక్షనల్ సరౌండ్ అనేది ఎలా ఉంటుందంటే సో ఈ విధంగా ఉంటుంది. ప్లస్ ఇంకో వేరియంట్లో కూడా ఉంటుంది. ఇది R14 అనే వేరియంట్ ఈ విధంగా ఉంటుంది. ఇది సీల్డ్ ఎన్క్లోజర్, నేను ఓపెన్ చేయలేను దీన్ని. ఈ సీల్డ్ ఎన్క్లోజర్లో మనకి 2 ట్వీటర్స్ ఉంటాయి. బై డైరెక్షనల్ 2 ట్వీటర్స్ ఉంటాయి అన్నమాట. బై డైరెక్షనల్తో పాటు మోనో డైరెక్షనల్ ఒక ఊఫర్ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఊఫర్ కూడా స్పన్ కోన్ సెరామెటాలిక్ కాపర్ ఊఫర్. ఎక్సలెంట్ బేస్ ఇస్తుంది ఇది కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 ట్వీటర్స్ అనేది ఎక్కువ గజల్స్ని బై డైరెక్షనల్గా స్ప్రెడ్ చేస్తాయి. కాబట్టి ఈ స్పీకర్స్ని అంత ఎక్కువగా పాపులర్గా వాడరు. పెద్ద హోమ్ థియేటర్స్లోనే వాడతారు దీన్ని. ఎందుకంటే ఎక్కువ గజల్స్ ఎక్కువ వచ్చేసి డామినేషన్ ఎక్కువ అయిపోతుంది, క్లారిటీ మిస్ అవుతుంది. ఎందుకంటే సెంటర్ ఛానల్, సరౌండ్స్, ఫ్లోర్ స్టాండింగ్లు వీటన్నిటిలో వాడినటువంటి ట్రాక్టిక్స్, హైబ్రిడ్ ట్రాక్టిక్స్ హారన్స్ ప్లస్ టైటానియం వెంటెడ్ హారన్స్, అక్కడ వచ్చేటువంటి గజల్స్ ఇవి ఇంకా 2 ఉంటాయి దీంట్లో. సో ఎక్కువ గజల్స్ అయిపోయి ఎక్కువ డామినేషన్ అయిపోతుంది కాబట్టి వీటిని అంత ఎక్కువగా ప్రిఫర్ చేయరు. వీటిని ప్రిఫర్ చేశారు అంటే అది ఇంకా చాలా పెద్ద హోమ్ థియేటర్ అయి ఉంటుంది, బై డైరెక్షన్గా స్ప్రెడ్ చేస్తుంది. ఈ స్పీకర్ అనేది 50 వాట్స్ నుంచి 200 వాటేజ్ని పవర్ హ్యాండిలింగ్ చేయగలదు. 50 to 200 వాట్ పవర్ హ్యాండిలింగ్ అనేది 8 ohms ఇంపుడెన్సీలో చేయగలదు అనమాట. అంటే బేర్ చేయగలదు 200 వాట్స్ పీక్ని. ఈ స్పీకర్ అనేది 3.5 kgs వెయిట్ ఉంటుందన్నమాట. ఈ స్పీకర్ని జస్ట్ నార్మల్గానే తీసుకొని చూసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది స్పీకర్ అనేది. వెనకాల బైండింగ్ పోస్టులు ఉన్నాయి. ఫ్లోర్ స్టాండింగ్ స్పీకర్లో మీరు బై యాంపింగ్ చేసుకోవచ్చు. సెంటర్ ఛానల్ని కూడా మీరు బై యాంపింగ్, సెంటర్ ఛానల్ రెఫరెన్స్ సిరీస్లో బై యాంపింగ్ యాక్సెప్ట్ చేయరు. సో ఫ్లోర్ స్టాండింగ్ మాత్రమే మీకు బై యాంపింగ్ యాక్సెప్ట్ చేస్తారు. ఈ సరౌండ్స్ కానీ సరౌండ్స్ బ్యాక్ కానీ నార్మల్ యాంపింగ్లోనే ఉంటాయి, జస్ట్ మీ ప్రీ యాంప్లోనే వర్క్ అవుతాయి. ఇది సరౌండ్ ఛానల్స్. దీని తర్వాత మనకి సరౌండ్ బ్యాక్స్ ఉన్నాయి. సరౌండ్ బ్యాక్స్లో మనకు ఉన్నటువంటి స్పీకర్స్ ఏంటో అక్కడికి వెళ్ళి చెప్తాను. మనకి సరౌండ్ బ్యాక్స్లో ఉన్నటువంటి స్పీకర్స్ వచ్చేసి R51M అంటారు, R51P అంటారు. 2 వేరియంట్స్ చూసేదానికి ఒకటేలాగా ఉంటాయి. RP ఎడిషన్ ఇక్కడ ఉండేటువంటిది RP51M కానీ RP51P కానీ ఉంటుంది. RP51M సిరీస్లో RP అంటే రెఫరెన్స్ ప్రీమియర్, 51 అనేది మోడల్ నెంబర్, M అంటే మిడ్ రేంజ్ స్పీకర్స్ కానీ లేకుంటే బుక్ షెల్ఫ్ వేరియంట్లో కానీ వీటిని ఇంక్లూడ్ చేసి ఉంటారు. దీంట్లో కూడా మనకి ఈ స్పీకర్ గ్రిల్ కూడా ప్లాస్టిక్ స్పీకర్ గ్రిల్లే కానీ మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్ ఉంటుంది. దీంట్లో వాడినటువంటి ట్వీటర్ వచ్చేసి అన్ని స్పీకర్స్లో వాడినటువంటి ట్వీటర్స్ వచ్చేసి 1 ఇంచ్ టైటానియం వర్షన్స్ అయితే దీంట్లో వాడినటువంటి ట్వీటర్ వచ్చేసి 1 ఇంచ్
అల్యూమినియం డయాఫ్రేమ్ కంప్రెస్డ్ డ్రైవర్ అనమాట. వాటిలో టైటానియం, దీంట్లో అల్యూమినియం ఎందుకు వాడారంటే నేను చెప్పాను కదా, మనకి సెంటర్ ఫ్లోర్ స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. సెంటర్ అయితే ఇంకా అసలు అదే ప్రాణము. సరౌండ్స్ ఎప్పుడన్నా ఎఫెక్ట్స్ వస్తేనే వర్క్ చేస్తాయి. మనం సరౌండ్స్లో ప్రీమియం వర్షన్ ₹1,00,000 పెట్టి తీసుకున్నా కానీ తక్కువ డ్రైవర్సే వస్తాయి. అదే పెట్టిన డబ్బులు సెంటర్ ఛానల్కి, ఫ్లోర్ స్టాండింగ్స్కి పెట్టుకోవాలి. కాబట్టి ఎంత పెద్ద బ్రాండ్ వల్ల అయినా కానీ అంత ధర పెట్టరు. సెంటర్ ఛానల్ ఫ్లోర్ స్టాండింగ్ ఇచ్చినంత ధర ఉండదు. సరౌండ్స్ అవి కొంచెం ధర తక్కువగానే ఉంటాయి. దీంట్లో కూడా ఆ విధంగానే వాళ్ళు వాడారు. 90/90 అక్కడ హైబ్రిడ్ ట్రాక్టిక్ సార్ను వాడితే ఇక్కడ 90/90 స్క్వైర్ ట్రాక్టిక్ సార్ను వాడారనమాట. ఇది స్క్వైర్ ట్రాక్టిక్ సార్ను. తర్వాత వచ్చేసి దీంట్లో ఉన్నటువంటి ఊఫర్. ఈ ఊఫర్ వచ్చేసి 5.2 ఇంచెస్ స్పన్ కోన్ సెరామెటాలిక్ ఊఫర్స్. ఏది తీసుకోండి, స్పన్ కోన్ సెరామెటాలిక్ ఏ స్పీకర్ అయినా తీసుకోండి, దీంట్లో స్పన్ కోన్ సెరామెటాలిక్ ఊఫర్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ ద బ్రాండ్ ఆఫ్ క్లిప్స్. సో ఎక్సలెంట్గా ఉంటుంది అసలు క్లారిటీ అయితే. నేను ఎన్ని హోమ్ థియేటర్లు చూసాను ఇప్పటి వరకు, నేను 20-25 హోమ్ థియేటర్స్ చూసాను. అన్నిట్లో కల్లా నాకు బెస్ట్ అనిపించిన హోమ్ థియేటర్ వచ్చేసి క్లిప్స్ది మాత్రమే. ఇది సెకండ్ హోమ్ థియేటర్ నేను చూసినటువంటి క్లిప్స్ హోమ్ థియేటర్స్లో. సో ఇంకా క్లారిటీ అలాగే ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి మనకి 5.2 kgs, 4.8 నుంచి 5 kgs దాకా ఉంటుంది. దీని పవర్ హ్యాండ్లింగ్ వచ్చేసి 120 వాట్స్ నుంచి 140 వాట్స్ జస్ట్. మిగతావి చూసారనుకోండి 50 నుంచి 200, 120 నుంచి 400 దాకా ఉంటాయి. కానీ సరౌండ్స్లో అంత పెద్ద పవర్ హ్యాండ్లింగ్ ఇవ్వరు. 120 నుంచి 140 పీక్ అనమాట. ఇంపిడెన్స్ కూడా 8 ohms ఇంపిడెన్స్ని బేర్ చేయగలదు. దట్స్ ఇట్. ఇవి కింద ఉన్నటువంటి 7 ఛానల్స్. దీని తర్వాత మనకి అట్మాస్లో ఇన్సీలింగ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇన్సీలింగ్ స్పీకర్స్లో మనకు వాడినటువంటి వేరియంట్ వచ్చేసి DS160 CDT. ఇవి అంటే సీలింగ్లో ఫిక్స్డ్గా ఉంటాయి. దీనికి ఒక్కొక్క స్పీకర్గా వచ్చేసి బరువు వచ్చేసి 3 to 4 kgs దాకా ఉంటాయి. 3.6, 3.8 వరకు ఉంటుందన్నమాట ఒక్కొక్క స్పీకర్ యొక్క వెయిట్. అవి చూడటానికి ఎలా ఉంటాయి, నేను పైకి వెళ్ళలేను కదా, మీకు కెమెరా పైకి పెట్టి చూపిస్తాను. మనకి సీలింగ్లో వాడినటువంటి ఇన్సీలింగ్ స్పీకర్స్ వచ్చేసి DS160 CDT. ఇవి 6.5 ఇంచెస్ పాలీప్రొపలిన్ ఊఫర్స్ అనమాట. మామూలుగా సెరామెటాలిక్ ఉంటాయి, కానీ సీలింగ్లో వచ్చేసి పాలీప్రొపలిన్ ఇచ్చారు. దీంట్లో వాడినటువంటి ట్వీటర్ వచ్చేసి 1 ఇంచ్ పివట్ సిలికాన్ డోమ్ ట్వీటర్ అనమాట. పివట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, మనం ఎటు పక్కకు కావాలంటే అటు పక్కకి ట్వీటర్ని బెండ్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా డైరెక్షన్లు పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని పివట్ అంటారు. దీనికి కూడా 50 నుంచి 200 వాట్స్ పీక్ పవర్ హ్యాండిలింగ్ ఉంటుంది విత్ 8 ohms ఇంపిడెన్స్ అనమాట. ఒక్కొక్క స్పీకర్ వెయిట్ వచ్చేసి 3.18 kgs నుంచి 4 kgs వరకు ఉంటాయి.